జార్ఖండ్లో హావ్డా నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముంబై ఎక్స్ప్రెస్ కు ప్రమాదం, పట్టాలు తప్పిన 10 బోగీలు, ఒకరు మృతి. కేరళలోని వైనాడ్ జిల్లాలో విరిగిపడిన కొండ చర్యలు, 7 మృతి, 20 మందికి గాయాలు. ఏడాదిలో 1,25,000 గృహాల నిర్మాణానికి ప్రణాళికలు, కేంద్రం సాయంతో పూర్తి చేస్తామన్న మంత్రి పార్థసారథి. వైసీపీలో ముదిరిన ఆధిపత్య పోరు, జగన్ తర్వాతి స్థానం కోసం కొట్లాట. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా కేంద్రం చర్యలు, ఏటా 10 రోజులు బ్యాగులు లేకుండానే తరగతులు. జార్ఖండ్లో హావ్డా ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 బోగీలు పట్టాలు తప్పక ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జంషెడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలోని చక్రధర్పూర్ వద్ద తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. కేరళలోని వైనాడ్ జిల్లాలో వివిధ చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారు. వీరిలో 3 చిన్నారులున్నట్లు తెలిసింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు నానిపోయి పడిపోయినట్లు అనుమానిస్తున్నారు. నివాస గృహాలపై కొండ చర్యలు విరిగిపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన మరో 20 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో వివిధ చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారు. వీరిలో 3 చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు నానిపోయి పడిపోయినట్లు అనుమానిస్తున్నారు. నివాస గృహాలపై కొండ చర్యలు విరిగిపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన మరో 20 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. వైకాపాలో కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జగన్ తరువాతి స్థానం కోసం పోటీ పడుతున్న నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరి రోడ్డున పడింది. పార్టీలో పట్టు కోసం ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టుకుంటూ బజారున పడుతున్నారు. మరోవైపు పార్టీలోని కొందరు సీనియర్ నేతలు జగన్ కు మొహం చాటేస్తున్నారు. జగన్ తరువాత నెంబర్ 2 స్థానం కోసం వైసీపీలో ఎప్పట్నుంచో పోటీ పడుతున్న కీలక నేతల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. అధికారం పోవడంతో ఇన్నాళ్లు వారి మధ్య సాగిన ఆధిపత్య పోరు బజారున పడుతోంది. వైకాపాలో నెంబర్ 2 మా నాయకుడే, ఇంకెవరున్నారంటూ ఆ స్థానం కోసం పోటీ పడుతున్న కీలక నేతల వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ నేతలు వారి స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తమ పోటీదారుల గుట్టుమట్లను బయటపెట్టిస్తూ వారిని అభాసుపాలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కీలక నేతల్లో ఇద్దరి మధ్య పార్టీలో చాలా కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. వీరిలో మొదటి నేత వైకాపా రాష్ట్ర సమన్వయకర్తగానే కాక ఆ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు. తరువాత వచ్చిన రెండో నేత తొలుత పార్టీ కార్యాలయ బాధ్యతలు పొందారు. తన కుమారుడికి పార్టీ సామాజిక మాధ్యమ ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకున్నారు.
ఉన్న 3 పోస్టుల్లో 2 పోవడం మొదటి నేతకు రుచించలేదు. రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా నేతల్ని కలుస్తానంటూ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావడం ప్రారంభించారు. పార్టీ కార్యాలయ బాధ్యత తీసుకున్న రెండో నేత మరో చోట కార్యాలయం పెట్టి కార్యకలాపాలు సాగించారు. జగన్ వద్ద ప్రాపకాన్ని పెంచుకోగలిగారు. ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. దీనికి గండికొట్టారని భావించిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త అనుబంధ విభాగాల్ని తన కిందకు తెచ్చుకుని వారితో సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగన్ నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం, సామాజిక మాధ్యమ బాధ్యతల్ని లాగేసుకున్న నేత మొదటి నేత వద్ద ఉన్న పార్టీ రాష్ట్ర సమన్వయ బాధ్యతను పొందగలిగారు. మొదటి నేత దాన్ని తిరిగి దక్కించుకోవడంతో అది వారం రోజుల ముచ్చటే అయింది. అయితే ఆయన కాగితంపైనే సమన్వయకర్త, అన్నీ నేనే అంటూ రెండో నేత చక్రం తిప్పారు. తనకు అడ్డు తగిలిన నేతను ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పించగలిగారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి నేతల మధ్య పంచాయతీల సర్దుబాటు వరకు అన్నింటిలోనూ తలదూర్చి ప్రాబల్యాన్ని చాటుకున్నారు. ఎన్నికల ముందు చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లిపోవడానికి, పార్టీ ఘోర పరాజయానికి ఆయన తప్పిదాలే ప్రధాన కారణమని అన్ని వేళ్లు ఆ నేత వైపే చూపించేలా మొదటి నేత చేయగలిగారు. దీంతో రెండో నేత ఇప్పుడు మొదటి నాయకుడి వ్యక్తిగత వ్యవహారాల్ని బయటపెట్టించారనే చర్చ వైకాపా వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. నెంబర్ 2 పోస్టు కోసం పోటీ పడిన మరో 2 నేతలైతే జగన్ కు సమీప బంధువులు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. ఆయన పోటీ చేస్తే జిల్లా మొత్తం పార్టీ మునిగిపోతుందని చెప్పి రెండో నేత ఆయనకు సీటు రాకుండా చేయగలిగారు. మరో నేతకు తమ జిల్లాలో లోక్సభ టికెట్ కేటాయించారని పట్టుబట్టారు. ఆయన చెప్పిన వారికి టికెట్ రాకుండా మొదటి నేత అడ్డుకున్నారు. ఢిల్లీలో పదవి సంపాదించుకుని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మరోవైపు పార్టీలోనూ రాజకీయంగా జగన్ కోటరీలోనూ చక్రం తిప్పుదామని ఆశించిన కొందరు తాజా మాజీ మంత్రులు పార్టీ ఘోర పరాజయంతో గప్చుపైపోయారు. కనీసం తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయం వైపు కూడా తొంగి చూడట్లేదు. వైకాపా అమ్మఒడి పథకం, ప్రస్తుత కూటమి ప్రభుత్వ తల్లికి వందనం పథకంపై చర్చ జరుగుతున్నా పార్టీ తరపున ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలని ఒక మాజీ మంత్రిని పార్టీ అధిష్టాన ప్రతినిధులు ఎన్నిసార్లు కోరినా ఆయన కిమ్మనడం లేదు. ఉత్తరాంధ్రకు చెందిన అన్నదమ్ములైన 2 సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు. వైకాపా ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వర్తించిన జగన్ మిత్రుడు తాడేపల్లి పరిసరాలకు కూడా రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు సహజ వనరుల్ని అడ్డంగా మేసేసిన పెద్దాయన జగన్ కళ్లల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నేతల్ని నోటికొచ్చినట్లు తిట్టిన కృష్ణా జిల్లా నేత కూడా ఇప్పుడు హైదరాబాద్ కు పరిమితమైపోయారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదైంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నివాసంలో చేసిన సోదాల్లో కొన్ని ఉండకూడని దస్త్రాలు గుర్తించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు అందాయని, త్వరలో వాటిపై నిర్ణయం తీసుకుంటామని డీఐజీ చెప్పారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. 9 రోజుల తర్వాత పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. భూదందాలు, నేరపూరిత నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలపై 2 ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రెవెన్యూ దస్త్రాల దహనం కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఘటనపై 8 కేసులు నమోదు చేశారు. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు, వ్యక్తిగత సహాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వందల సంఖ్యలో దస్త్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్, తుకారాం ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది. సో మనకి ఫోరెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం 10-15 రోజుల్లో రావచ్చు. వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి కొన్ని, కానీ పకడ్బందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకా మనకు ఇంకో వారం 10 రోజుల్లో ఫోరెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణకు రాగలం. ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మన ఈ హౌస్ రైట్స్ లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టుద్ది. ఇంకా మేము ఇంకా హయ్యర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తే జిల్లా యంత్రాంగం వాడి యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించుకోవచ్చు. ఒక కేసు రిజిస్టర్ చేయడం నవాజ్ బాషా గారు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనంటే సోదాల వరకు
ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. రెవెన్యూ రికార్డుల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక పిఏ మునితుకారాం పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలోని ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన తుకారాం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుకారాంను పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. 4 ఏళ్ల కిందట ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి వరకు పెద్దిరెడ్డి అధికారిక పిఏగా పనిచేయగా రిటైర్ అయ్యాక అనధికార పిఏగా చెలామణి అవుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అరాచకాల్లో తుకారాం పాత్ర విస్మరించలేనిదని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మాజీ మంత్రి అండతో తుకారాం భారీగా ఆస్తులు పోగేశారని తెలుస్తోంది. పరారీలో ఉన్న ముని తుకారాంను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే ఆస్కారం ఉందని పలువురు భావిస్తున్నారు. విశాఖ వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఒక్కసారిగా భారీ పొగలు కమ్ముకోవటం అందరూ ఉలిక్కిపడ్డారు. మెడికవర్ ఆసుపత్రి సెల్లార్లో ఉన్న యూపీఎస్ బ్యాటరీల వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పొగను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హాస్పిటల్లో స్మోక్ వచ్చిందని లైట్గా మా టీం ఐడెంటిఫై చేశారు సార్. ఫైర్ ఫైటింగ్ టీం మాకు ఇన్హౌస్ ఉంది. సో సేఫ్టీ కోసం ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఐడెంటిఫై చేసిందంటే యూపీఎస్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ బ్యాటరీ అయిందని చెప్పి. ఫైర్ అయితే కంటైన్ అయిపోయింది సార్. పైకి ఏమీ రాలేదు. ఈవెన్ అటెండర్స్ కూడా ఐసీయూస్కి, రూమ్స్కి అందరికీ పిలిచి చూపించాము. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవాక్యువేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓన్లీ ఏంటంటే బ్యాటరీ వల్ల స్మోక్ ఎక్కువ వచ్చింది అంతే తప్ప ఎవరికి కూడా హాని కానీ ఏమీ జరగలేదు. ఇవాక్యుయేషన్ కూడా చేయడం అవసరం లేదని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల్ని సమన్వయం చేసుకుని రాష్ట్రంలో గృహ నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే గృహ నిర్మాణ లబ్ధిదారులకు యూనిట్ వ్యయాన్ని కూడా కేంద్రం పెంచిందని, ఆ మేరకు అర్హులైన వారిని గుర్తించి వారికి లబ్ధి కలిగేలా కార్యాచరణ చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా 1.25 లక్షల ఇళ్లను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామంటున్న మంత్రి కొలుసు పార్థసారథితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హౌసింగ్ శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్, ఏ లక్ష్యంతో మీరు తదుపరి ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు? 2029 సంవత్సరానికల్లా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా గృహాన్ని అందించాలనే లక్ష్యంతో పనిచేయబోతా ఉన్నాం. మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎంతమందికి ఇల్లు ఈ ఏడాదిలో కానీ వచ్చే ఏడాదిలో చేయాలని నిర్మాణం? రాబోయే 100 డేస్లో 1,25,000 గృహాలు నిర్మించాలని చెప్పేసి, నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఆయన లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. రాబోయే సంవత్సరంలో గత PMAY 10 ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో మిగిలిపోయిన 8,25,000 ఇళ్లని 1 సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దానికి అనుగుణంగా అన్ని విధాల ఆర్థిక వనరుల్ని, అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించమని చెప్పేసి మరి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ అని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తోంది. దీనికి సంబంధించి నిధుల విషయంలో ఎట్లా సమన్వయం చేసుకోబోతున్నారు? అంటే దీంట్లో మేజర్గా ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా ఉందో ఆ వాటాని మరి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా వారు సూచనలు చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా అయినా సరే సేకరించి నిధులు అరేంజ్ చేసి ఆ ఇల్లు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. వాటిని ఎలా అధిగమించబోతున్నారు? ఏం చేయబోతారు? పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అంటే పేదవాళ్ళకి నష్టం జరిగే విధంగా చేసింది. 2014-2019 మధ్యలో పేదవాళ్ళకి 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఇస్తే
ధరలు పెరిగినా కూడా సిమెంటు, స్టీలు, లేబరు అన్ని ధరలు పెరిగినా కూడా 2019-2024 మధ్యలో 2.5 లక్షల నుంచి 1,80,000కి తగ్గించింది. తగ్గించడమే కాకుండా అంతకుముందు ఎస్సీ ఎస్టీలకి అదనంగా వచ్చే ఆర్థిక సహాయం ఏదైతే ఉందో 50,000 నుంచి ₹1,00,000 వరకు దాన్ని కూడా పూర్తిగా ఎగ్గొట్టేసింది. మరి అంతేకాకుండా గృహ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం అనండి, లేకపోతే డైవర్షన్ అనండి, లేకపోతే ఇతర అవసరాల కోసం వినియోగించడం కానివ్వండి, అంటే ఈ ప్రోగ్రాంకి ఖర్చు పెట్టకోకుండా వారి ఆలోచనల ప్రకారం వేరే వాటికి ఖర్చు పెడతాం మూలంగా ఆఖరికి కేంద్ర ప్రభుత్వం పీనల్ ఇంట్రెస్ట్ వేసే పరిస్థితి కూడా పరిస్థితులు వచ్చినాయి. సో ఆ విధంగా కాకుండా మరి ఒక బాధ్యతతో అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో మరి ఈ PMAY 1O ఏదైతే ఉందో ఆ పథకం కింద ఉన్న ఇళ్ళని కూడా పూర్తి చేయమని, అంతేకాకుండా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇంతకుముందు ఏదో ఆప్షన్ 3 కింద కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణం చేశారని ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా క్వాలిటీని, లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకొని క్వాలిటీ మిగతావన్నీ కూడా ఎంక్వైరీ చేసి తగు చర్యలు కూడా తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. తదుపరి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇళ్ల స్థలాలు కేటాయించే సమయంలో దానికి సంబంధించి ఏమైనా పాలసీ డెసిషన్ తీసుకున్నారా రాష్ట్ర ప్రభుత్వం? అంటే 3 సెంట్లు రూరల్లో, అదేవిధంగా 2 సెంట్లు అర్బన్లో ఇవ్వాలనేది ఎలక్షన్లో కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలాలు ఏదైనా ఉంటే గనక అవి 3 సెంట్ల లెక్కనే పేదవాళ్ళకి అందించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మించి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో, రాజకీయ కక్షలతో తెలుగుదేశం పార్టీ కేటాయించిన, తెలుగుదేశం ప్రభుత్వం అలాట్ చేసిన ఇళ్ల నిర్మాణం పూర్తయినా కూడా, లేకపోతే కొంత స్టేజ్ వరకు కట్టినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవ్వకోకుండా ఎగ్గొట్టింది. సో వాటన్నిటికీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో 2014-2019 మధ్యలో బకాయిలు వాటన్నిటిని కూడా ఇచ్చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మధ్య ఆదాయ వర్గాలకి ఎలాంటి హౌసింగ్ చేయబట్టబోతున్నారో, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్లో కొంత భూమి అందుబాటులో ఉంది ఇళ్ల నిర్మాణం కోసం. ఆ భూముల్లో ప్లాటింగ్ చేసి అక్కడ MIG కేటగిరీ, LIG కేటగిరీలో ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకి సరసమైన ధరలకి వాళ్ళకి అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాంట్లో జర్నలిస్టు సోదరులకు కూడా ఇప్పటి నుంచి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి అనుగుణంగా వాళ్ళకు కూడా వాళ్ళ కేటగిరీని బట్టి కానివ్వండి, వాళ్ళ ఇది కానివ్వండి, దాని ప్రకారం ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మంత్రి చెబుతూ ఉన్నారు. కవర్ శేషుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రపంచ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని అరణ్య భవన్లోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్లమల, శేషాచలం, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయం ప్రాంతాల్లో ఉన్న పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్ని అధికారులు వివరించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ప్రాణి వసుధైక కుటుంబంలోకే వస్తుందని పవన్ చెప్పారు. అడవులు మన సంస్కృతిలో భాగమని, అందులో ఉంటున్న ప్రాణులు కూడా మనకెంతో అవసరమన్నారు. వన్యప్రాణులు, పులుల్ని వేటాడే వారిపైన, స్మగ్లింగ్ కు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాకు క్షమాపణ చెప్పుకోవడానికి మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతు అంటాం, వసుదైక కుటుంబకం అంటాం. కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఇవన్నీ ఉండిపోయిన మైండ్లో. భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. మనం కాపాడుకోవడం నీడ్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి. And my commitment to you on the National Tigers Day is, whatever the eminent, capable and officers are here, you dream it, we will stand by you. And any kind of funding is needed. Even the Priyadarshini gartho kuda maatladta ante her enthusiasm was about regarding zoos and exploring with public-private partnership. We will explore all the possibilities. ఇది
Conservation is the primary goal. I think all of us should look into. పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. నల్లమల, శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవుల్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అదే సమయంలో పులుల్ని వేటాడే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని తేల్చి చెప్పారు. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. We can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And any kind of illegal killing and trade of tigers should be. We have to look for most of the times in these cases. I think the right punishment is not being given, or lack of identification. Something we have to explore different kinds of methods. సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాం. బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన ఏర్పాటు చేసిన పులుల ఛాయాచిత్రాల ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిలకించారు. విజయవాడలో నేరాల నియంత్రణకు గస్తీ విధానంలో సరికొత్త మార్పులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ పహారా పేరుతో కొత్త గస్తీ విధానం అమలు చేస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారుల ప్రాంతాల్ని మ్యాపింగ్ చేసి నేరాలపై ఈ నిఘా పెట్టారు. దొంగతనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్ని అనుసంధానం చేసి సంఘ వ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విజయవాడలోని అన్ని ఠాణాల పరిధిలో పోలీసుల గస్తీ విధానంలో సాంకేతికతను జోడించారు. ఈ పహారాను తీసుకొచ్చారు. కానిస్టేబుళ్లు తమ మొబైళ్లలో దీనిని ఇన్స్టాల్ చేసుకుని వారికి కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతారు. మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఏ పాయింట్ ఎన్ని గంటలకు వెళ్లారు అన్నది పక్కాగా రికార్డు అవుతుంది. దీని ద్వారా గస్తీ తిరిగే కానిస్టేబుల్ తన విధులు నిర్వహిస్తున్నారా లేదా అని ఉన్నతాధికారులు గమనిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు వీలు కలుగుతుంది. ఒక బీట్లో 2 కానిస్టేబుల్స్ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా బీట్ తిరుగుతూ ఏదైతే ప్రదేశాలు చెప్పామో ఆ ప్రదేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పాయింట్ బుక్ అని ఉంటుంది, దాంట్లో సంతకం చేసి రావాలి. సో వచ్చే క్రమంలో ఇతను అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ నిఘా అనేది పటిష్టంగా ఉంచాలనే ఉద్దేశంతో బీట్ సిస్టమ్ మనకు అందరికి తెలుసు, మీకు అందరూ తెలిసిన బీట్ సిస్టమే. అయితే దీన్ని మనం రోజు రోజుకి వినూత్నంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. డైనమిక్ బీట్స్ అన్న వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ బీట్ ఏరియాకి ఖచ్చితంగా కానిస్టేబుల్ పోతున్నారా లేదా అని చెక్ చేసే ఒక మెకానిజం అవసరం ఉంది. సో దాని గురించే మనం ఈ పహారా అన్న ఒక అప్లికేషన్ ఉపయోగించుకొని వాస్తవానికి మనమే డిజైన్ చేయడం జరిగింది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలు ఈ పహారాకు అనుసంధానించి వారి కదలికలపై నిఘా పెడతారు. ఆయా పాయింట్లలో గస్తీకి వెళ్లిన సిబ్బంది తప్పనిసరిగా ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక గంజా స్మగ్లర్ కావచ్చు, లేదంటే ఒక బ్లేడ్ బ్యాచ్ అక్యూజ్డ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేసుకుని ఉన్నాం. కాబట్టి ఈ వీటితో కలుపుతూ ఒక బీట్ ఏరియాని మనము డిఫైన్ చేసుకుంటే ఆ బీట్ డే బీట్ కూడా మనకి డే బీట్ని సర్వ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనము ఈ పహారా దాంట్లో వాస్తవానికి ఇప్పటి వరకు దాదాపు 105 బీట్స్ ఏదైతే ఉందో అవి ప్రస్తుతానికి డిఫైన్ చేస్తున్నాం. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 105 బీట్స్లో కనీసం 80 బీట్లు ఖచ్చితంగా ఎవ్రీ డే 80 బీట్లు అయినా సర్వ్ అయితే బాగుంటుందని చెప్పేసి అని మేము అనుకుంటూ ఆ దిశగా ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో ఈ పహారాలో తాళం వేసిన ఇళ్లపైన నిఘాను అనుసంధానం చేయబోతున్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు దృష్టి పెట్టారు. ఓ సంస్థతో ప్రతి కూడలి వద్ద రద్దీ గురించి అధ్యయనం చేయిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి ఆహ్లాదం నింపేందుకు ప్రాక్టికల్ పాఠాలు నేర్పేందుకు ఉద్దేశించిన బ్యాగుల్లేని బడి రోజులను అమలు చేయడానికి కేంద్ర విద్యాశాఖ సిద్దమైంది. తొలుత 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఏటా 10 రోజుల చొప్పున అమలు చేయనుంది. జాతీయ విద్యా విధానం అమలై 4 ఏళ్లైన సందర్భంగా ఎన్సీఈఆర్టీ అనుబంధ విభాగం రూపొందించిన మార్గదర్శకాలను కేంద్రం నోటిఫై చేసింది. మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి బ్యాగుల్లేని రోజుల్లో కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్, మెటల్ వర్క్ వంటి ఒక వృత్తి విద్యా కోర్సును నేర్చుకుంటారు. అవసరాన్ని బట్టి ఇండోర్, అవుట్డోర్ కార్యకలాపాల్ని నిర్ణయించవచ్చు. బ్యాగులు లేని రోజుల్ని విద్యా సంవత్సరంలో ఎన్ని స్లాట్లుగా అయినా విభజించవచ్చు.
కూరగాయల మార్కెట్, సోలార్ విద్యుత్ పార్క్, బయోగ్యాస్ ప్లాంట్ సందర్శన, దాతృత్వ పర్యటన, డూప్లింగ్, పతంగుల తయారీ, ఎగురవేత, పుస్తక ప్రదర్శన, చెట్ల కింద కూర్చోవటం వంటివి చేపట్టవచ్చు. జాతీయ విద్యా విధానానికి 4 ఏళ్లైన సందర్భంగా 25 భారతీయ భాషల్లో టీవీ ఛానళ్లను కేంద్రం ప్రారంభించింది. కెరీర్ గైడెన్స్, ఉపాధ్యాయులకు బ్రెయిలీ, ఆడియో బుక్స్ ద్వారా ప్రామాణిక శిక్షణా పద్ధతులు వంటి ప్రాజెక్టుల్ని ప్రకటించింది. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రమాదానికి దారితీసిన కారణాలు, నివారణ చర్యలతో పాటు విధానపరమైన మార్పులను సిఫారసు చేస్తుందని హోంశాఖ ఉన్నతాధికారి తెలిపారు. గృహ పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి, ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీసు స్పెషల్ సిపి, ఫైర్ అడ్వైజర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 30 రోజుల్లో నివేదిక అందజేయనుంది. నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ సౌత్ పోర్ట్లోని ఓ కమ్యూనిటీ సెంటర్లో ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి 2 చిన్నారుల్ని బలిగొన్నాడు. దుండగుడి దాడిలో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వేల్స్కు చెందిన 17 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. హార్ట్ స్ట్రీట్లోని టౌన్ హార్ట్ సెంటర్లో జరిగిన డాన్స్ ప్రోగ్రాంకు హాజరైన వారిపై ఉన్మాది దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఆ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది ఉగ్రదాడి అయి ఉండకపోవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనపై బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాతో పాటు ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఎఫ్బీఐ ప్రశ్నించనుంది. విచారణకు ట్రంప్ కూడా అంగీకరించినట్లు ఎఫ్బీఐ వర్గాలు తెలిపాయి. నేర దర్యాప్తులో బాధితుల వాంగ్మూలం తీసుకునే ప్రక్రియలో భాగంగానే మాజీ అధ్యక్షుడిని విచారణ చేయనున్నట్లు ఎఫ్బీఐ పేర్కొంది. దాడి సమయంలో ఆయన గమనించిన విషయాలు తెలుసుకోనున్నట్లు ఎఫ్బీఐ ఉన్నతాధికారి వెల్లడించారు. నేర దర్యాప్తులో ఇతర బాధితుల మాదిరిగానే ట్రంప్ను ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 450 మందిని విచారించినప్పటికీ దుండగుడు ట్రంప్నే ఎందుకు లక్ష్యం చేసుకున్నారనే విషయాన్ని ఎఫ్బీఐ నిర్ధారించలేదు. అయితే దాడి మాత్రం పక్కా పథకం ప్రకారమే జరిగిందని, అతడి ఇంట్లో, కారులో లభ్యమైన పేలుడు పదార్థాలు, అతడు వినియోగించిన డ్రోన్ను బట్టి తెలుస్తోందని ఎఫ్బీఐ చెబుతోంది.